హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టాక్ ఇన్వెస్ట్ గైడ్. ఫ్రాక్టల్ అనలిటిక్స్ నుంచి ఐపీఓ అనౌన్స్మెంట్ అనేది వచ్చింది. ఈ వీడియోలో కంపెనీ గురించి, కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా, ఐపీఓ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. మన ఛానల్లో నిఫ్టీ 60 డేస్ ట్రేడింగ్ జర్నీ అనేది స్టార్ట్ చేసాము. ఒక స్ట్రాటజీని యూస్ చేసి 60 డేస్ అనేది మనము ట్రేడింగ్ చేస్తాము. ఇందులో మీకు ఒక ఇండికేటర్ అనేది యూస్ చేస్తాము. నా స్ట్రాటజీని బేస్ చేసుకొని ఇండికేటర్ అనేది రెడీ చేశాను. ఇందులో బై సిగ్నల్, స్టాప్ లాస్, టార్గెట్ లైన్స్ అనేవి మనకి ఎంట్రీ లైన్స్ ఆటోమేటిక్గా ప్లాట్ అవుతాయి. ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియోస్ అని 33 డేస్ అనేది కంప్లీట్ అయింది. షార్ట్లో ఉంటాయి. షార్ట్స్ వీడియోస్ అనేవి మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ కంపెనీ 2000 సంవత్సరంలో స్థాపించబడింది. ఇది ఒక గ్లోబల్ ఎంటర్ప్రైజ్ ఏఐ మరియు డేటా అనలిస్టిక్ కంపెనీ. ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద కంపెనీలకు సరైన నిర్ణయాలను తీసుకునేందుకు, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డేటా అనలిస్టిక్ ద్వారా సహాయం చేస్తుంది. ఇక ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా అనేది చూసినట్లయితే, రెవెన్యూ వచ్చేసి మార్చి 2023 నాటికి 2043 కోట్లు, మార్చి 2024 నాటికి 2241 కోటి, మార్చి 2025 నాటికి 2816 కోట్లు అనేది ఈ కంపెనీ యొక్క రెవెన్యూ. ఇక ప్రాఫిట్స్ అనేవి చూసినట్లయితే మార్చి 2023 నాటికి 194 కోట్లు, మార్చి 2024 నాటికి -54 కోట్లు, మార్చి 2025 నాటికి 220 కోట్లు అనేది ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్. రెవెన్యూ మరియు ప్రాఫిట్స్ అనేవి చూస్తే మీకు ఈ కంపెనీకి అప్లై చేయాలా లేదా అనేది ఒక ఐడియా వస్తుంది. ఇక ఐపీఓ డీటెయిల్స్ అనేది చూసినట్లయితే, ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 857 రూపాయల నుంచి 900 రూపాయలు పర్ షేర్. లాట్ సైజ్ వచ్చేసి 16 షేర్లు. టోటల్ ఇష్యూ సైజ్ వచ్చేసి 2834 కోట్లు. మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 14,400 రూపాయలు. ఐపీఓ ఓపెనింగ్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 9, 2026. ఐపీఓ క్లోజింగ్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 11, 2026. అలాట్మెంట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 12, 2026. రీఫండ్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 13, 2026. అలాట్ అయిన వాళ్ళకి షేర్స్ అనేవి డిమాట్ అకౌంట్లోకి ఫిబ్రవరి 13న క్రెడిట్ అవుతాయి. లిస్టింగ్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 16, 2025. ఈ స్టాక్ ఎన్ఎస్సి మరియు బిఎస్సిలో లిస్ట్ అవుతుంది.